వికారాబాద్ జిల్లా తాండూరు బ్రిడ్జిపై భారీ గొయ్యి ఏర్పడింది. గత 2 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ బ్రిడ్జిపై భారీ గుంతలు పడడంతో ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు కాగ్నా నదిపై గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 ఏళ్ల క్రితం కోట్లాది రూపాయలతో భారీ బ్రిడ్జి కమ్ బ్యారేజ్ని నిర్మించారు. అయితే నిర్మించినటువంటి 2 ఏళ్లకే బ్రిడ్జికిపై గుంతలు పడడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు శాశ్వత చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఇది ఆషామాషిది కాదు. ఇది సీకులు తేలి కింద బ్రిడ్జ్ మొత్తం పలిగిపోవడం అంటే. కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ జిల్లాల అది కూడా తాండూరు కొడంగల్ వెళ్ళే బ్రిడ్జ్ మీద నాయకులారా మీకు దండం, మీ కాంట్రాక్టర్లకు దండం. మీరు కాంట్రాక్టర్లకు తిని తాండూరు ఏ పని కూడా సక్రమంగా చేస్తలేదు. ఆటో రింగ్ రోడ్ ఆగిపోయింది, ఏ బ్రిడ్జ్లు సక్రమంగా లేవు. దయచేసి మనకు అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవే పడుతుంది, ఇక వాళ్ళు చూసుకుంటారు. మనోళ్ళు చేసిన పనులన్నీ ఇట్లున్నాయి. కాబట్టి కళ్ళు తెరవండి, చూడండి. తాండూరుకి ఏం కావాలను పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తుంది తాండూరుకి. తాండూరు హెలికాప్టర్లో కాదు, తాండూరు రోడ్ల మీద రావాలి వీళ్ళు. ఎందుకంటే ఏ రోడ్డు చూసినా అధ్వానంగానే అయిపోయింది. కాబట్టి తాండూరు రోడ్ల మీద రావాలి. మేము 29 తారీఖు ఖచ్చితంగా పట్టి విక్రమార్క కానీ శ్రీధర్ బాబు గారిని మేము వాళ్ళని అడ్డుకుంటాం.